పోరాటం 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 గుండె రక్షణ కోసం బయటలు చేసే మన అందరి కోసం గెలిచే వరకు పోరాటం పోరాటం గెలిచే వరకు ఆగదు ఇంకా పోరాటం పోరాటం సంఘటన ఆగస్టు 9వ తారీఖు నాడు రాత్రి జరిగినది. అప్పటి నుంచి దాదాపు ఇవాళ 17వ తారీఖు ఇప్పటి వరకు దాదాపు 9 రోజుల నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. ఈ 9 రోజుల నుంచి కూడా అక్కడ అవైలబుల్ ఉన్న సాక్ష్యాలను చెరిపివేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. అక్కడి ప్రభుత్వం కానీ అక్కడ ల్యాండ్ ఆర్డర్ కానీ సాధ్యమైనంత వరకు సాక్ష్యాలను చెరిపివేయే పని జరుగుతున్నది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి చేసినది ఏంటంటే నైట్ డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ ఇదేదో కాకతాళీయంగా యాక్సిడెంటల్గా జరిగిన ఇష్యూ కాదు, ప్లాన్ ప్రకారం ప్లాన్డ్ మర్డర్ ప్రకారం చేసింది. ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న డ్రగ్ మాఫియా అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ మెడికల్ సిస్టమ్ కానీ పేషెంట్లకు అందుబాటులో ఉన్న మందులను బ్లాక్ మార్కెట్లో అమ్మటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అమ్మాయి దాని మీద కనిపెట్టి దాన్ని
హయ్యర్ అధికారులకు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం జరిగితే ఆమె ఆల్రెడీ అలా హెచ్చరించడం జరిగింది. మీరు ఇలా చేస్తున్నది చేయడం మంచిది కాదని హెచ్చరించడం జరిగింది. దానికి వాళ్ళు ముందుగా 3 డేస్, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు 3 డేస్ ముందు ఆమె కారును పగలగొట్టడం జరిగింది. దానిపైన అయినా కూడా అమ్మాయి అలానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ హయ్యర్ అధికారులకు రిప్రజెంటేషన్ పంపే ప్రయత్నంలో ఉండగా ఆమెను రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా సెమినార్ రూముకు ఇక్కడ పేషెంట్ సిక్కున్నారు రమ్మని చెప్పి బలవంతంగా ఆమెను మర్డర్ చేయడం జరిగినది, అత్యాచారం చేయడం జరిగింది. ఇలాంటి హేయమైన చర్య, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. దీనికి అక్కడ ఉన్న అందరు ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సీఎం, ముగ్గురు, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సీఎం ముగ్గురు ఒకటే. సీఎం ఆమె ఈ 9 రోజులు అక్కడి సాక్ష్యాలను చెరిపివేసి నిన్న న్యాయం కోసం పోరాటమని రోడ్ల మీద ఎక్కింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్న సాక్ష్యాలను అన్నింటినీ చెరిపివేసి మళ్ళీ న్యాయం కోసం ఆమెనే పోరాడుతుంది, ఆమె విన్నే పోరాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్లు ఉన్నంతకాలం ఇవన్నీ కంటి తుడుపు చర్యలు అవుతాయి. కానీ నిజంగా డాక్టర్లు కానీ ఎనీ ప్రొఫెషనల్ కానీ ఈవెన్ 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఇన్ హాస్పిటల్స్ కూడా రక్షణ లేకుండా పోతున్నాయి. మేము డిమాండ్ చేసేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జరిగిన అత్యాచారం గురైన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూడాలని ఇమ్మీడియట్గా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంటర్వెన్షన్ తీసుకొని సాధ్యమైనంత వరకు న్యాయం జరగాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్లా దీనిలాగిన సహకరించి వెంటనే యాక్షన్ తీసుకోకుండా తర్వాత డాక్టర్స్కు అత్యాచారం జరగడానికి సెంట్రల్ యాక్ట్ తీసుకురాకుండా ఉంటే మేము ఇండెఫినెట్గా బంద్ చేయడానికి రెడీ ఉన్నాం. ఇదందరూ ఇవాళ మేము ఆ అమ్మాయికి సాలిడారిటీ సంఘీభావంగా మేము ఈ బంద్ చేయడం జరిగినది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇండెఫినెట్ స్ట్రైక్ మాత్రం డెఫినెట్ ఉంటుంది మేము హెచ్చరిస్తున్నాం. కలకత్తా మహానగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో గత వారం ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం కాబట్టి లైంగిక దాడి జరిగి హత్య చేయబడ్డ విషయము మనందరికీ తెలుసు. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎప్పుడు జరగలేదు. దీన్ని అందరూ ఖండిస్తూనే ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము ప్రభుత్వాలకు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినప్పుడు వారు చర్యలు తీసుకుంటాము, రక్షణ చర్యలు కల్పిస్తామని వాగ్దానాలు చేయటమే కానీ ఎటువంటి చట్టాలు తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయట్లేదు. ఇది రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము. సెంట్రల్ యాక్ట్ దానికి మన వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, వైలెన్స్ అగెనిస్ట్ హాస్పిటల్స్ తీసుకురావాలని, కానీ ప్రభుత్వానికి అది చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే దేశవ్యాప్తంగా కూడా IMA తమ సేవలను నిలిపివేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇది మా సమస్య అని మీరు అనుకున్నట్టయితే పొరపాటు. ఇది వైద్య వృత్తికి మరి ముందు వైద్యంలో వచ్చేవారికి ఇది ఎంతో చేటు చేస్తుంది కాబట్టి ఎవరు ముందుకు రారు. ఇంతకుముందే చెప్పినట్టుగా మేము ఎంట్రన్స్ రాస్తున్న టైంలో 30% లేడీస్ కోటా పెడితే కానీ ఫిలప్ కానీ పరిస్థితిలో ఇప్పుడు 80-90% మహిళా వైద్యులే మెడిసిన్లో చేరడం కానీ వివిధ స్పెషాలిటీస్లో చేరడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఏ మహిళలైనా ముందుకు వస్తారా? వాళ్ళ పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా ముందుకు పంపిస్తారా? మరి ఇంకో విషయం ఏంటంటే మేము మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తున్న టైంలో దాదాపు 30-40 సంవత్సరాల కింద ఒక మెడిసిన్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు 1,00,000 మంది ఉంటే దాంట్లో 50% ఒక ఇంజనీరింగ్ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. చురుకైన విద్యార్థులు మెడిసిన్ వైపు రావడానికి ముందుకు రావట్లేరు. దీనివల్ల చురుకైన విద్యార్థులు ముందుకు రాకపోయినట్టయితే వైద్యంలో కూడా, చికిత్సలో కూడా ఎంతో లోటుపాట్లు వస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని చర్య తీసుకోపోయినట్టయితే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్స్గా, సీనియర్ డాక్టర్స్గా మాపై ఉంది. కాబట్టి అవసరమైతే నిరవధికంగా కూడా బంద్ చేయడానికి IMA నేషనల్, మళ్ళీ తర్వాత స్టేట్, మళ్ళీ మంచిర్యాల బ్రాంచ్ కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యార్థులము మరి డాక్టర్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు 4వ రోజు ప్రొటెస్ట్గా మేము రాస్తా రోకో చేసి మా యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి గత 4 రోజుల నుంచి మేము నిరసన తెలుపుతుంటే మరి ఈ రోజు మాకు మద్దతుగా జూనియర్ డాక్టర్స్ అందరూ
డాక్టర్స్ అందరు కలిసి, నర్సింగ్ వాళ్ళు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి దీన్ని కేవలం అందరు ఒక డాక్టర్స్ ప్రాబ్లంలా చూస్తున్నారు. మరి 4 days నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, రండి మాకు మద్దతు తెలపండి అని. మొట్టమొదటిగా కొన్ని నేను ఫ్యాక్ట్స్ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను. మరి మేము ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు సిబిఐకి ఇవ్వాలి అని మేము మా అజెండాలో పెడితే అది సిబిఐకి కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు. రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు నిన్న కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి. రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ డాక్టర్స్కి కల్పించాలని మేము పోరాడుతున్నాం. దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్గా మాత్రమే చూడొద్దు. మేము అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు. మరి దానిని ఎందుకు సమాజం ఈరోజు చూడట్లేదనేది మేము ప్రశ్నిస్తున్నాము, ఖండించట్లేదనేది ప్రశ్నిస్తున్నాము. మరి ఏ వాయిస్ కూడా రేజ్ చేయట్లేదు. ఒక స్టూడెంట్ అసోసియేషన్స్ కానీ లేకపోతే ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి దీన్ని ఖండించట్లేదు. మహిళా సంఘాలు కూడా వచ్చి ఖండించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఈ డాక్టర్స్ కూడా ఎందుకు ముందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్డర్ జరిగినప్పుడు తను ఒక సూసైడ్గా బ్రష్ ఆఫ్ చేయడానికి ట్రై చేశారు. ఆ కాలేజ్లో ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు సూసైడ్గా దాన్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. అన్యాచురల్ డెత్గా పోలీస్ క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. మరి వీటన్నిటిని చూసి మేము ప్రొటెస్ట్కి ముందుకు వచ్చాము. ఈవెన్ లా అండ్ ఆర్డర్లో కూడా ఉన్న ఫ్లాస్ని మనము ముందుకు తీసుకురావాలి. ఈ రోజు కూడా చూసుకుంటే అత్యాచారం చేసి బయట తిరుగుతున్నారు, బెయిల్ మీద ఉండి పెరోల్ మీద ఉండి. ఈరోజు మనం మాట్లాడుతుంటే కూడా పెరోల్ మీద ఉండి అత్యాచారం చేసి బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఎందుకు దీన్ని ఖండించట్లేదు? మనమే వాళ్ళకి బలాన్ని ఇస్తున్నాం. బయటకు వచ్చి పెరోల్ మీద ఉండి మళ్ళీ అత్యాచారం చేసి